లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇవాళ తెనాలిలో పర్యటించనున్నారు వైసీపీ అధినేత జగన్. ఇటీవల పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్న జాన్ విక్టర్ ని పరామర్శించనున్నారు. అయితే జగన్ పర్యటన ప్రభుత్వం ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఇటీవల కొంతమంది యువకులకు తెనాలి పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇది. నేరాలను అదుపు చేసే నెపంతో నడిరోడ్డుపై యువకుల్ని ఇలా లాఠీలతో కొట్టారు పోలీసులు. యువకుల్ని నడిరోడ్డుపై పోలీసులు కొట్టడాన్ని వైసీపీ ఖండించింది. తెనాలి సీఐ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడి చేశారని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ నేతలపై అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్లను విశృంఖలత్వానికి అలవాటు చేశాక, పొలిటికల్ అవసరాల కోసం వాళ్లను వాడడం మొదలు పెట్టాక, ఆ తర్వాత ఎవరి కంట్రోల్లో ఉండకుండా ఎట్లుంటుందనేది సంవత్సరానికే, ఈ పాలన వచ్చిన సంవత్సరానికే మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. లేకుంటే సర్కిల్ ఇన్స్పెక్టర్లు తెనాలి రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమా షూటింగ్ చేసినట్టు పట్టగలిగిన ఇది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? తెనాలి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బతిన్న జాన్ విక్టర్ ని స్వయంగా కలిసి పరామర్శించాలని నిర్ణయించుకున్నారు వైసీపీ అధినేత జగన్. తెనాలి ఐతానగర్లో గల విక్టర్ కుటుంబాన్ని పరామర్శించాలన్న జగన్ నిర్ణయం రాజకీయ అగ్గి రాజేసింది. రాజకీయ లబ్ధి కోసం కులమతాల మధ్య జగన్ విద్వేషాలు రాజేస్తున్నారని ఆరోపించారు హోంమంత్రి అనిత. ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాల్ని మతాల్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి, చట్ట ప్రకారమే చేస్తారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. జగన్ తెనాలి పర్యటనపై నాదెండ్ల మనోహర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా 2 గ్యాంగులు తెనాలిని అడ్డాగా చేసుకుని విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు చేశాయన్నారు. ఐతానగర్ ప్రాంతంలో ఇళ్లలో గంజాయి పెంచిన పరిస్థితి ఉందన్నారు. గంజాయి మత్తులో అరాచకాలు చేసే రౌడీ షీటర్లను పరామర్శించడానికి జగన్ వస్తున్నారని విమర్శించారు నాదెండ్ల మనోహర్. కావాలని అనవసరంగా ఇటువంటి అరాచక శక్తుల్ని పోషించడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. దయచేసి రాజకీయాలు దీనికోసం వాడబాకండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కుటుంబాన్ని పరామర్శించడం ఇలాంటి తప్పు లేదు, కానీ ఒక పార్టీకి అధినేతగా దీని వెనక ఉన్న నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా మీరు తీసుకున్న నిర్ణయం గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మొత్తానికి పోలీసుల దాడిలో గాయపడ్డ యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెనాలిలో జగన్ పర్యటించడం హాట్ టాపిక్ గా మారింది.